హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ ఏంటిదంటే టమోటా కచ్చప్ అండి. టమోటా సాస్, టమోటా కచ్చప్ అండి కానీ టమోటా సాస్ అండి. ఈజీగా చేసుకోవచ్చు. ఎలానో చూద్దామా. ఫస్ట్ టమోటాలు కట్ చేసుకోవాలండి. టమోటాలు 4 ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో టమోటాలు నేను 1/2 కేజీకి పైన వేసాను. ఒక 4 తెల్లవాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 5 పొట్టిమిరపకాయలు, ఉప్పు, దాల్చిన చెక్క, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు వేసుకోవాలి. వాటర్ వేసుకొని 5 నిమిషాలు, 5 విజిల్లన్నా 4 విజిల్లన్నా రావాలండి. 4 విజిల్లు వచ్చినాక 5 విజిల్లకు ఆఫ్ చేశాను. చూడండి, ఇంకా అలా అయిపోయింది. చిన్న టీ గ్లాస్ చాలండి, ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. దీన్ని వడగట్టుకోవాలి. మొత్తం పీల్ మొత్తం వచ్చేటట్టు చేసుకోవాలి. నేను వడగడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బయట కొన్నంత టేస్టే వస్తుందండి. ప్రామిస్ అండి, చెప్తున్నా మీకు. బయట కొనే దాని టేస్టే వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదంతా పిప్పి అండి. ఇది చూసి ఇట్లా వచ్చిందండి. ఇప్పుడు మనం అంతా తీసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇదంతా గుజ్జు వేసేసుకోవాలండి. టమాటో ప్యూరీ, ఆ ప్యూరీ వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టుకొని అడుగు అంటుకోకుండా మాడకుండా కలబెట్టుకుంటూ ఫాస్ట్గా అయిపోతుందండి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ కాలేదు కాబట్టి ఇప్పుడు చిక్కదనం కోసమనే మనం హీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. టమోటాలు పులుపు ఉంటే కొంచెం ఎక్కువే పడుతుంది. తీపి మనకి తగ్గినంత వేసుకోవచ్చు. టేస్ట్ చూడవచ్చు. ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా సరిపోకుండా ఉప్పు వేసుకోవాలి. వెనిగర్ అండి, 1/2 కప్పు వెనిగర్ వేసుకోవాలి. 1/2 కేజీ పైనే ఉన్నాయి టమాటాలు, అందుకు 1/2 కప్పు వెనిగర్, చిన్నది అండి. ఒక వెనిగర్ చిన్న కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా ఇట్లా తెల్లనివ్వాలండి. తెల్లనిస్తే సరిపోద్దండి. ఎమ్మి టమోటా సాస్ రెడీ అయినట్టే అండి. చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో. నేను ఏం వేయలేదు, కార్న్ఫ్లోర్ వేయలేదు, ఏం వేయలేదండి. ఓన్లీ హీట్ చేశాను అంతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. నా వీడియో నచ్చితే